కార్యకర్త, వేదిక మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు, వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ, మరీ ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అన్నకు అక్కకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి, సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ, ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఇంకా ఏమన్నంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి, గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి, ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసి ఉంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి, ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి, ఎప్పుడు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6ఏ, మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ఉన్నాము. కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నా, ఇంకో సందర్భంలో మాట్లాడదాం. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఇక్కడి నుంచి స్టేట్ వరకు 2014 నుంచి 2019 వరకు ఇక్కడున్నటువంటి ఈ ఎమ్మెల్యే ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు, ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అయినా సరే ఆ రోజున మీరు నిలబడి, మీ రజనమ్మ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అరాచకాలు, అక్రమాలు, అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు. ఆ ఘనత మీకు దక్కుతుంది. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సరే, పార్టీ ఆదేశించింది, మన నాయకుడు చెప్పాడు, మొన్నటిసారి నేను గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది, నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు. మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పితే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు. జగనన్న మాటే వేదం రజనమ్మకి.
ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము పోటీ చేశాను, వాళ్ళు ఆదరించారు. కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను. నా దురదృష్టమేమో అనుకుంటాను, అంతేగాని ఇంకోటి కాదు. అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము, ఇక్కడ మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడం, ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఘనపాటి పత్తిపాటి. ఈయన మాట్లాడతాడు, సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం, అతనికి ఇక దాన్ని ఏమనాలో తెలియదు, కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దానికి చిన్నగా. ఎలా ఉందంటే, బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. ఏమన్నా ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది, మరి అంతే కదా. 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే, ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగానే అయిపోద్దా? దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి పలానా ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? మా జగనన్న ప్రభుత్వం. మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ 16 కిలోమీటర్లు వరకు ఎవరెవరైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరు రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు 650 మంది రైతులు ఉంటే 223 కోట్లు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే. ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి, మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలో అప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళు ఎంబడిపడి ఎన్నిసార్లు తిరిగాము, ఎన్ని రివ్యూలు పెట్టాము, ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము. ఇవన్నీ చేసి వెంటబడి రాత్రింబగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబటి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిలుకలూరుపేట బైపాసు. మా దురదృష్టం బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది, ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పటికీ కోవిడ్ నుంచి ఎంటబడతానే ఉన్నా. పెద్ద పని కదా. మా దురదృష్టం ఇంకంతే. ఎన్నికల కోడ్ వచ్చింది, ఓపెన్ చేయతవుల. ఇక హైవేస్ వాళ్ళు ఈ ఎన్నికలు ఈ కోడ్ అంతా అయిపోయాక వాళ్ళు ఒకరోజు ప్రారంభించారు. చక్కగా ఇప్పుడు అందరూ మీ ఊరు నుంచే వెళ్తున్నాము, బైపాస్ చాలా చక్కగా చేయించారు అంటే మన జగనన్న హయాంలోనే చేయించుకోగలిగామని చెప్తే చాలా సంతోషం. ఇక్కడ నుంచి నెల్లూరు పోయేవాళ్ళు, ఒంగోలు పోయేవాళ్ళు, కడప దాకా పోయేవాళ్ళు, చెన్నై పోయేవాళ్ళు కూడా చాలామంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు, నువ్వు టౌన్లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం, ఇప్పుడు మీ ఊరు సెంటర్లోకి అటు నుంచి వెళ్తున్నాం, కన్వీనియంట్గా ఉందని చెప్పి అంటూ ఉంటారు. బాగా చేయించావని అంటూ ఉంటారు. ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే చేయించాడంట. దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తూ ఉన్నారు, నాకు పేపర్ ఏదో చూపిస్తూ ఉన్నారు, దాంట్లో ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి అదే చూసి అంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగజారిపోయాడంటే ఈయన ఎట్ట దిగజారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోళ్ళేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కూడా నేనే తెచ్చాను, నా వల్లే సాధ్యమైందని చెప్పుకునేటట్టున్నాడు ఈ ఎమ్మెల్యే. అట్టుంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఈయనే ఓడిపించాడు, నేనేది చెప్తే అదే అని అనుకుంటా ఉండు. ఊరు పోయి నా నామస్మరణ ఏమంటే అదేది. ఇక్కడ అవినీతి పరుడు ఎవరో
ఇంక చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దే పనిలో ఉంటాడు వాడికి, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్లా. ఎందుకంటే నోరు ఎట తిరిగితే అట మాట్లాడతారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేదు, ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి. సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది, మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు. కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా, మీ ఆశీస్సులతో, మీ అందరు చిలుకూరుపేట ప్రజల ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు. ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరుకుంటుందన్నా చెప్పండి? ఒక్క మంచి హాస్పిటల్ మా ఊరిలో తీసుకురావాలని ఉంటుందా, ఉండదా? చెప్పండి అన్న. 30 పడకల హాస్పిటల్ ఉంటే, చిల్లూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాలో వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న